Please subscribe Telugu 7 Media. మొదలు పెడితేనే బాగుంటుంది తెలుగులో. సో మంచు లక్ష్మి గారు, అసలు మీరు ఏమైనా చేశారంటేనే మాకు ఒక క్యూరియాసిటీ అనమాట, ఇదేదో కొత్తగా ఉంటుంది అని చెప్పేసి. ఆ కొత్తదనాన్ని మీరు ఆటోమేటిక్ గా తీసుకొచ్చేస్తూ ఉంటారు. దట్ లుక్, దట్ స్పెక్స్, సైకియాట్రిస్ట్. సో టెల్ us more about your role as well. Thank you, Manjusha. You're doing a great job as always. Always a pleasure to see you. ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులందరికీ నమస్కారం. To all the media, to print media, to press, everybody. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మూవీని ఇంట్రడ్యూస్ చేయడానికి. ఇట్స్ కమింగ్ అవుట్ దిస్ ఫ్రైడే. లాస్ట్ ఫ్రైడే తమిళ్లో రిలీజ్ అయింది. ఇది కొరియన్లో చూసినా అందరికీ అర్థమవుతుంది. ఇట్ ఈస్ అ యూనివర్సల్ లాంగ్వేజ్. నేను చాలా ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను మా డైరెక్టర్ గారిని. మీ లైఫ్ స్టోరీలో ఇది ఎంతవరకు, హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ యువర్ రియల్ లైఫ్ స్టోరీ అని. 8 to 9 years, ma'am. అదే అంటే 80% ఆఫ్ ద మూవీ ఈజ్ యువర్ లైఫ్ ఓన్లీ సార్. అదిగో దొరికేశారు అక్కడ. ట్రూ దాట్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ అజయ్ మా విజయ్ గారి మేనల్లుడు. చూసారా, అది కూడా చెప్పేశాను మీకు. సో ఫ్యామిలీలో ఒక సినిమా ఊరికే పెట్టి తీయరండి, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఒక టాలెంట్ని చూసి ఒక ఎంకరేజ్ చెయ్యాలనుకొని ఒక మంచి స్క్రిప్ట్ని తీసుకొచ్చి విజయ్ ఆంథనీ గారు మ్యూజిక్, ఆయన ఊరికే మ్యూజిక్ చేశారంటేనే చాలు. ఇంకా ఐ వాజ్ వెరీ 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 ఇంప్రెస్డ్ విత్ ద ఎంటైర్ టీమ్. ధనుష కూడాను. యునో, కొంతమంది బయట ఎంత అందంగా ఉన్నా స్క్రీన్ మీద ద కెమెరా లవ్స్ దెమ్. షీ హ్యాస్ దట్ ఫేస్. నన్ను చాలా మంది బయట అంటుంటారు కెమెరా సినిమా కంటే బయట బాగుంటారని. అవసరం లేదు, నాకు అక్కడే బాగోవాలి నేను అని. So Dhanusha has that beautiful face that where the camera loves her. Ajay has done a fantastic job. Bhashashree garu naku Bombay వచ్చి డబ్బింగ్ చెప్పించుకున్నారు ఆయన. అండ్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తెలుగు తమిళ రెండు అక్కడే చెప్పాను నేను. అండ్ గణేష్ garu, I think you have a fantastic future ahead of you, and I want you to know I said so. Okay. నేను విజయ్ గారిని ఆల్రెడీ తమిళ్ స్టేజ్ మీద అడిగాను, మీరు నాకు ప్రొడ్యూస్ చేసి నన్ను మీ సినిమాలో పెట్టుకొని ఒక పాట కూడా ఇవ్వలేదండి ఇన్ని పాటల్లో. సో ఆయన తమిళ్లో చెప్పారు నాకు 100% నెక్స్ట్ సినిమాలో నా కోసం అని స్పెషల్గా సాంగ్ రాస్తారని. తెలుగులో కూడా కమిట్ చేయించా. ఎస్. బట్ థ్యాంక్ యూ విజయ్ సార్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. ఇట్ కేమ్ అస్ అ రియల్ సర్ప్రైజ్. అండ్ నేను ఫస్ట్ 1 day తీసుకున్నాను అనమాట. సైకాట్రిస్ట్ అంటేనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం కదా. మేము వెళ్ళిన సైకాట్రిస్టులు అందరూ ఎలా ఉంటారో అని మాకు తెలుసు కాబట్టి ఒక డిమీనర్ తోటి ఉండాలి అని. బట్ చాలా ఫనీగా గణేష్ సార్ చెప్పారు, నేను మిమ్మల్ని కాస్ట్ చేసిందే మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి, అలా కూడా కాస్టింగ్ అవుతుందని ఇప్పుడే తెలిసింది. దాని తర్వాత ఇంకొంచెం యాక్టివ్ అయ్యాను నేను నా రీల్స్లో. నువ్వు నీ స్టోరీస్లో రీల్స్లో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెడతావో నాకు అదే కావాలి అని. సడన్లీ ఐ వాజ్ లైక్, సార్ అది మొత్తం కామెడీ అయిపోతుంది కదా సార్ అని. నాకు అలాగే కావాలి. బట్ అండ్ సో ఇట్ వాజ్, హీ గేవ్ మీ కంప్లీట్ ఫ్రీడమ్ టు బీ హూ ఐ యామ్ అండ్ హౌ ఐ వాంట్ టు డూ ఇట్. నేను సార్ ఎక్కువ అయితే చెప్పండి, లేదు మనం యూ గో, ఎక్కువ అయితే చెప్తాను తగ్గించమని చెప్పి అని. గివ్ మీ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అండ్ ఆల్ ఫస్ట్ టైమర్స్లో ఐ ఫీల్ లైక్ డైనోసార్, బట్ స్టిల్ they also made me feel super young and fun. And anytime in Madras ki velinappudalla, it's always a feeling of childhood memories rushing by. మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ మేము ఉన్న 2, 3, 4, 5 రోజుల్లో నేను నెల రోజులు తిరిగేస్తాను అనమాట మెడ్రాస్లో. ఈసీఆర్ నుంచి టీనగర్ నుంచి వడపల్లి, ఇంకెక్కడికో. బట్ దట్స్ ద లవ్ ఫర్ మెడ్రాస్. పుట్టిన ఊరు, పెరిగిన ఊరు. అండ్ తమిళ్లో ఈ సినిమా అద్భుతంగా పేరు సంపాదిస్తుంది. తెలుగులో కూడా ఇట్స్ అ నో బ్రెయినర్ దిస్ మూవీ. తప్పకుండా వెళ్ళి చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రిలీజ్ అవుతూనే ఇట్స్ అ యూత్ఫుల్ ఫిల్మ్ వేర్ ఆల్ ద కాలేజ్ గోయింగ్ కిడ్స్ ఆర్ గోయిన్ టు లవ్ ఇట్. సో మీకు ట్రైలర్ చూసి సాంగ్స్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో ఐ వాంట్ టు విష్ ద టీమ్ అగైన్ a super duper bumper success. And మన ధనుష తెలుగులో కూడా అద్భుతంగా రావాలని కోయంబత్తూరులో నుంచి
ఒక స్మాల్ టౌన్, ఇట్స్ నాట్ అ స్మాల్ టౌన్, కోయంబత్తూర్ ఇస్ ద రిచెస్ట్ టౌన్ ఇన్ సౌత్ ఇండియా, బట్ స్టిల్ their values, their traditions, their culture, they're very very rooted. అక్కడి నుంచి చెన్నైకి వచ్చి తను సినిమా చేసి టు హ్యావ్ సచ్ అ గుడ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ తెలుగు, ఐ విష్ యూ నథింగ్ బట్ ద బెస్ట్ డార్లింగ్. అండ్ అజయ్ అంత స్వీట్గా ఉంటున్నాడు కానీ అలా నమ్మకండి, చాలా నాటీ బాయ్. బట్ దట్స్ వాట్ ఈస్ నీడెడ్ టు బీ సో లైట్ హార్టెడ్ అండ్ టేక్. పని దగ్గరికి వచ్చేసరికి నాకు అర్థం కాలేదు తిను హీరోనా లేకపోతే అసిస్టెంట్ డైరెక్టరా అని, ఎందుకంటే అంత ఓనర్షిప్ తీసుకున్నాడు అనమాట సినిమా గురించి. నేనున్న రోజులు దే కేమ్ అండ్ చెక్డ్ ఇన్ ఆన్ మీ, పొద్దున తను, మధ్యాహ్నం తిను, సాయంత్రం ఇంకొకరు. ఇట్ వాస్ జస్ట్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. సో థ్యాంక్ యూ, because sometimes when you step out of your comfort zone, you see how much you're loved, and I felt truly loved and taken care of. Thank you. And the production ki kuda thank you so much, nannu anta baga chusukunnanduku. The end. అసలు హిందీ, తమిళ్, తెలుగు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా మంచు లక్ష్మి గారే కనిపిస్తూ ఉన్నారు. బట్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ దట్టు మంచు లక్ష్మి గారి కామెడీ టైమింగ్ ఇస్ సీరియస్లీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్, హ్యావ్ ఎ బ్లాస్ట్ అని అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మంచు లక్ష్మి గారు. బిఫోర్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు విజయ్ ఆంటోనీ గారు, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ సంథింగ్ టు అజయ్. అజయ్ ఇప్పుడు అవునా? ఓకే, జాగ్రత్తగానే అడుగుతా. ఏం లేదు, నేను అడుగుతా. ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. అంటే ఇక్కడ సినిమాలో ఆ పాట చూసిన తర్వాత తొక్కలో మనసు పగిలేనే లవ్ గురువుగా కొంచెం కనిపించబోతున్నారు విజయ్ గారు అని అర్థం అవుతుంది. సో మామ నుంచి ఎప్పుడైనా రిలేషన్షిప్ అడ్వైసెస్ కానీ ఏదైనా అలా తీసుకోవడం జరిగిందా? డిస్కషన్ ఎప్పుడైనా జరిగిందా? ఉన్నిందా? ఏం జరిగింది? ఏం అడ్వైస్ ఇచ్చారు? ఉంటూనే ఉంటుందా? ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. రిలేషన్షిప్ మాత్రం కాదు, అన్ని ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్ హి ఆల్వేస్ కాన్స్టెంట్లీ అడ్వైసెస్ మీ. ఒక ఎందుకంటే హీస్ అ బుక్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కదా. అంటే ద నంబర్ ఆఫ్ లవ్ కాదు, హౌ మెనీ లవ్స్, లవ్ కాదు, సో మెనీ ఎక్స్పీరియన్సెస్ హి షేరింగ్. లవ్ ఇస్ మినిమల్, కానీ the number of struggles he's been through, the number of experiences he's had, అందుకంటే I have a lot to learn from his experiences. సో అందుకంటే ఎప్పుడైనా గైడెన్స్కి, ఎప్పుడైనా ఏమైనా విషయానికి హీఈస్ కాన్స్టెంట్లీ వెరీ గుడ్ మారల్ సపోర్ట్. కానీ రిలేషన్షిప్లో కూడా అడ్వైస్ చేశారు. అది ఏం చెప్పారు? మంచి అడ్వైస్. మీకు ఉపయోగపడిందా? ఏంటి అడ్వైస్? ఏం అడ్వైస్ ఇచ్చారు నీకు? నువ్వు ఏం క్వశ్చన్ అడిగావు? ఇప్పుడు రీసెంట్ గా వచ్చి రిలేషన్షిప్ లో వెళ్ళడం తప్పు కాదు, అది ఏ వయసులో ఉన్నా రావచ్చు, కానీ కమిట్ చేయకు. అంటే ఒక ఫ్రెండ్షిప్ గా, ఒక ఫ్రెండ్ గా ఒక ఫ్రెండ్ గా ఉండు. ఆ ఫ్రెండ్షిప్ వచ్చి ఒక 5 years 10 years ఒక 2 to 3 years 5 years సస్టైన్ అయితే దెన్ ఇట్ మైట్ evolve into a proper relationship. లేకపోతే కమిట్ చేసేటప్పుడు అయ్యో we won't know how things will turn into. Yeah, please don't say I'll marry you on the first 2 days. అలాంటి ఒక విషయాన్ని సార్ చెప్పారు. Okay. So అలాంటి విషయాలు he keeps advising me. This is one such advice which he gave me lately. And he's been telling it everywhere else. Super. Thank you so much. So అదన్నమాట మేము మీ నుంచే తెలుసుకోవాలని Good, nice advice. Yeah, seriously. And of course here we go. విజయ్ ఆంటోనీ గారి మాటలు ఇప్పుడు అందరికీ విందాము. నమస్కారం. I'm really happy and proud to stand with you on the stage, ma'am, today. What a wonderful talent you are, spontaneity, and you are the gracefulness, everything in every possible way you are superb, ma'am. And I would like to collaborate with you more and more and more in every way possible, not only in acting, as in production also. In future we'll discuss and we'll collaborate and work as much as possible in future, ma'am. We'll discuss about that. And thank you so much, Andariki Namaskaram. Without your support I can't stand today. I'm from some other state without knowing Telugu. With Andariki Namaskaram I'm surviving. I'm extremely sorry. See, I'm too busy, I'm doing editing, doing music direction, producing 4 to 5 movies a year without money. That is very important. So how to handle everything, release is not easy thing. So I'm actually totally completely busy with everything, so I'm not able to learn. But I will definitely I'll cut down one of slow. And definitely you all will like it. And it is looking like a massive high budgeted movie,
actually we have really, yeah, it is, yeah, yes, yeah. Sorry, ma'am. It's big budget movie only, but more than that, it is looking like Ek Tujhe Ke Liye, ma'am, can we like, yeah. So he has done a fantabulous job, and for your qualities, and for as a cameraman also, you will be getting more offers from this industry, Ganesh, and wonderful director also, and you will definitely support him after this movie, and Basha Sri Garu. From my first movie, from my Bichagad onwards, she's been continuously working with me and supporting me like a pillar. Thank you so much for doing everything for me, sir. And the hero of the event, the movie lead Ajay Deshan, and he had acted with in my production in the previous movie Morgan. And Morgan, you received it well, and you made it as a hit movie. I hope you will be making this movie also a hit movie. And he's acting in the next movie Vanda Devulu, right? Vanda Devulu will be the summer release, and I believe you will be making that also a hit movie. Actually, after a long time, I'm working with the director Sasi in Vanda Devulu. That is going to talk about mother sentiment, mother's emotion and love one more time. And he's starring in that movie too. And in this movie, he has done a really good job. I didn't expect that he will be doing such a wonderful acting in this. I don't know whether he had trained himself in this or not. I saw his personality, I saw his confidence and everything. I gave him opportunity, but he deserves whatever I have done to Ajay. Thank you, Ajay. You will definitely have a bright future, and this industry will see. They are supporting me without even speaking in Telugu. You are a Telugu person, you know. His father is from Tirupati. He married my sister. His mother is my sister actually. So his father is from Tirupati. Suraparaju. What is his name? Rajesh Babu Suraparaju. That is his name. And yes, sorry. No. No, I forgot his surname. Suraparaju is the term. So he's from your state, your guy, and I know you will support good talents. Like that, you will support Ajay also, and Dhanusha, wonderful talented girl, and what a dedication, what a performance, and in every possible angle, she's very cute. As ma'am told, she's a very excellent, dedicated, talented, and sincere artist. You will, since she's also from Tirupati, am I right? Why everybody is from Tirupati? Ma'am, you are also Tirupati. Why? What happened to Tirupati? So everybody is today is from Tirupati. So a very talented girl, Dhanusha. You will definitely have a bright future in this industry. Thank you so much, and I don't know what to do. Other than thanking you again and again, I don't know what to do. Thank you so much. Thank you so much. And the film Buki will definitely not disappoint you. Don't think that this is a Gen Z movie. This will relate to everyone. Whoever sits is watching this movie, whatever may be the age, definitely during the climax, 2 to 3 times you will cry for sure. Which means it will relate to everybody. That's what I'm trying to convey. Buki will definitely be a good movie. We will not disappoint you, as I told you before. Thank you so much. And this movie is releasing on coming Friday. Please watch and support us. Thank you so much. And I would like to thank Praveen Garu for supporting us. Suresh Production, we are associated from since Margan, right? Margan, Shakti Tirmagan, Padragali, and Buki. And the next one, the Devulu. Yeah, on the Devulu, yeah. So thank you so much for supporting me continuously. And my producer, Ram sir, he's been also associated with me since Morgan. Thank you so much, Ram sir. He's not able to be here. I think today is his wedding day, so he couldn't be there in the function. He'll be joining us in the promotion of tomorrow. Thank you so much, everyone. And Sunil Garu, I forgot to mention his name. Sunil Garu and Manju ma'am, they have rocked this movie. Definitely, you will. So I think he's joining us from tomorrow, right? The promotions. Yeah. Thank you so much, Sunil sir, and thank you, media and press, everyone. You are considering me like a family. Thank you, and I'll definitely will not disappoint you in future. All the movies, what I'm producing will definitely be a good movie. Please support me. Thank you so much. Thank you. థ్యాంక్ యూ. ఊరికే స్టేజ్ కోసం. నా పేరు ధనుష. ఇది నా ఫస్ట్ ఫిలిం. హీరోయిన్గా ఈ ఛాన్స్ ఇచ్చిన విజయ్ ఆంటనీ సార్ గారికి చాలా థ్యాంక్ యూ. గణేష్ సార్కి చాలా థ్యాంక్ యూ. నాకు ఇది పెద్ద ఆపర్చునిటీ. తమిళ్లో మాత్రం లేదు, తెలుగులో కూడా ఈ ఫిలిం రిలీజ్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా ఉంది.
అజయ్కి చాలా థ్యాంక్స్. కంఫర్టబుల్గా ఉన్నారు. నాకు ఫ్రెండ్ అయిపోయినారు. నాకు కొంచెం కొంచెం తెలుగు తెలుసు. మా అమ్మ కూడా తిరుపతి. నేను పుట్టింది తిరుపతి. బాగా అర్థమవుతుంది, కానీ మాట్లాడడానికి కొంచెం కష్టం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో అందరూ ఫెబ్ 20th ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి మా బూకీ మూవీ చూసి రివ్యూ చెప్పండి. తెలుగు ఆడియన్స్ సపోర్ట్ మా టీంకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమాలో సర్ప్రైజ్ ఉంటుందని డైరెక్టర్ గారు చెప్పారు, కానీ స్టేజ్ పైన చాలా సర్ప్రైజులు ఉంటున్నాయి. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ ఇంత మంచి తెలుగు ధనుష నుంచి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ వెల్. ఇక్కడ కూడా చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ అజయ్ ఫస్ట్ ఈవెంట్లోనే అందరినీ సర్ప్రైజ్ చేయడం, ఇంప్రెస్ చేయడం అన్నీ జరిగిపోయాయి. బట్ యూజువల్గా ఎవరైనా ఇలాంటి యూత్ఫుల్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి తర్వాత అలాంటి ఒక ఇంటెన్స్ సబ్జెక్ట్కి వెళ్తారు, కానీ మీరు ఆపోజిట్ ఎంట్రీ ఇచ్చినట్టు అనిపిస్తుంది మార్గన్ నుంచి ఇప్పటికి. బట్ వెరీ వెరీ గ్లాడ్ టు సీ యూ దిస్ వే. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. అందరికీ నమస్కారం. దిస్ మై సెకండ్ స్టేజ్. ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన అందరికీ, ప్రెస్ ఫ్యామిలీకి మై హార్టీ విషెస్. థ్యాంక్ యూ. అండ్ బూకీ ఇది వచ్చి నాకు ఒక భయంకరంగానే స్పెషల్గానే ఫిలిం. ఎందుకంటే అఫ్ కోర్స్ మార్గన్ వచ్చి నన్ను డెబ్యూగా సాలిడ్గా ఒక లాంచ్ని ఇచ్చింది. అండ్ ఆ ఫిలింనే నన్ను తమిళ్లోనే సరే తెలుగులో కూడా సరే అన్ని ఏరియాస్లో అన్ని ఎడతలో ఒక రికగ్నిషన్ ఇచ్చింది, ఒక సాలిడ్ అప్రిషియేషన్ కూడా ఇచ్చింది. ఒక పర్ఫార్మర్గా నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చింది. అండ్ ఆ రికగ్నిషన్ వచ్చి మీరు లేకపోతే అది వుడెంట్ హావ్ కమ్ టు మీ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ బూకీ ఇది వచ్చి నా ఒక లీడ్గా నేను డబ్బీ చేసి వస్తున్న ఒక ఫిలిం, ఒక హీరోని చెప్పకూడదు, ఒక లీడ్గా. అండ్ ఈ ఆపర్చునిటీని నాకు ప్రజెంట్ చేసే విజయాంటి సార్కి ఐఎమ్ వన్స్ అగైన్ గ్రేట్ఫుల్. నా మార్గన్ ఫిలిం రిలీజ్ అయ్యే ముందే నా మీద ఒక కాన్ఫిడెన్స్ పెట్టేసి నన్ను డైరెక్ట్ చేయాలని ఒక కాన్ఫిడెన్స్తో ఉండే గణేష్ సార్కి ఐఎమ్ అగైన్ వన్స్ అగైన్ గ్రేట్ఫుల్. నన్ను భయంకరంగా టాలరేట్ చేశారు. అండ్ మరి టాలరేట్ చేశాం. అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉండింది ఈ ఫిలిం. ఎందుకంటే మార్గన్లో కూడా యాక్ట్ చేసేటప్పుడు ఇట్స్ 1/100 కైండ్ ఆఫ్ క్యారెక్టర్. 1000 ఒక 1000లో ఒక్కడు అలాగుంటాడు, ఒక స్పెషల్ పవర్తో, ఒక స్పెషల్ ఏదో ఒక ఆరాతో. కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి మనం అందరు రోజు చూస్తున్నాం మన ఫ్రెండ్లో, లేకపోతే మనమే అలాగ ఒక క్యారెక్టర్గా ఉండొచ్చు, లేకపోతే ఒక పేరెంట్గా మీ అబ్బాయి లేక అమ్మాయిని అలాగ చూడొచ్చు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చి భయంకరంగా రిలేటబుల్ అయిన ఒక క్యారెక్టర్. అండ్ నేను కూడా ఈ స్క్రిప్ట్ని రీడ్ చేసేటప్పుడు మా లైఫ్నే సినిమా తీసేలాగా ఉండింది యాక్చువల్గా, రిలేటబిలిటీ కోసం. అండ్ అలాంటప్పుడు దీన్ని పర్ఫామ్ చేసేది వచ్చి ఒక యాక్టింగ్ లాగా నాకు లేదు. ఐ థింక్ ఐ వెంట్ అండ్ లివ్డ్ ఆన్ ద స్క్రీన్ దర్. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ప్రాపర్గా నాకు గైడ్ చేసిన గణేష్ సార్కి, ఈ స్క్రిప్ట్ని ఈ స్క్రిప్ట్ కానీ ఒరిజిన్ పుదియ పరిధి సార్ ఆయనే ఈ స్క్రిప్ట్ని రైట్ చేశారు. అండ్ దాన్ని తెలుగులో ప్రజెంట్ రైట్ చేసే భాషశ్రీ సార్కి అగైన్ వన్స్ అగైన్ సార్, ద మూవీ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్ ఇన్ తెలుగు యాజ్ వెల్. అండ్ ముఖ్యంగా విజయాంటి సార్ ఈ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసి, ఎడిట్ చేసి, మ్యూజిక్ డైరెక్ట్ చేసి ఇట్ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్కి వచ్చి ఇంకొక ఫిలిం, ఇంకొక హీరోకి ఐ థింక్ మ్యూజిక్ చేసే ఛాన్స్ ఇప్పుడే వచ్చింది ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 to 16 years. అండ్ అలాంటి ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది అని ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ ఈ ఫిల్మ్లో ఆల్మోస్ట్ 9 to 10 సాంగ్స్ ఉంది. ఇప్పుడు మీరు చూసింది యాక్చువల్గా 2. అండ్ సాంగ్స్ అన్నీ ఒక సపరేట్గా వింటే ఏంట్రా అని ఒక ఫీలింగ్ ఇస్తుంది. కానీ మ్యూజిక్ ఫిల్మ్తో చూసి వాంటేజెస్తో అన్ని బ్లెండ్ చేసి చూస్తే అంత అద్భుతంగా ఉంటుంది. సారీ, ఎక్స్క్యూజ్ మై
అండ్ అలాగే ధనుష హ్యాస్ డన్ అ రియలీ ఫంటాస్టిక్ జాబ్ ఇన్ దిస్ మూవీ. ఈ ఫిలింలో ఈ హీరోని తప్ప నాకు ఐ కాంట్ సీ ఎనీవన్ ఎల్స్. డెడికేషన్గా ఉండొచ్చు, పర్ఫార్మెన్స్గా ఉండొచ్చు, కమిట్మెంట్గా ఉండొచ్చు. అండ్ ఈ టీం వచ్చి ఒక కొత్త టీం ఇంక్లూడింగ్ మీ. అండ్ ఇలాంటి ఒక ఫిలిం వచ్చి మీరందరూ చూసి రివ్యూ చేసి సపోర్ట్ చేస్తే నాకు మాత్రం కాదు, విజయ్ శాంటనీ సార్కి మాత్రం కాదు, ఒక న్యూ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్, న్యూ జనరేషన్ ఆఫ్ టెక్నీషియన్స్ని సపోర్ట్ చేసి లాంచ్ చేసే ఒక లాంచ్ ప్యాడ్గా ఈ ఫిల్మ్ ఉంటుంది. అండ్ ఐ హోప్ యూ డూ ద సేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అజయ్. థ్యాంక్స్ టు సురేష్ ప్రొడక్షన్ హౌస్ సార్ థ్యాంక్స్ ఫర్ ద రిలీజ్ సార్. మీరు చాలా పెద్ద మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి మీరు లైఫ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ సార్. సో ఇదే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. తీసుకొచ్చేసేయండి. ఐ థింక్ విజయ్ ఆంటోనీ గారు కొంచెం త్వరగా వెళ్ళాలి. కలిగింది ఈ సినిమాకి. తెలుగులో ఇంకా మంచి ఆదరణ కలుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ యూత్, ఏజ్ వచ్చినా సరే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి యూత్ అందరూ, వాళ్ళు ఏజ్ ఎంత వచ్చినా సరే వాళ్ళలో ఒక యూత్ అనేది, ఒక కుర్రాడు, ఒక చంటి దిల్తో బచ్చా హై అంటారు కదా, అలాగా అందరూ యూత్ ఇక్కడ అందరూ లైక్ చేస్తారు ఈ సినిమాని. తర్వాత లక్ష్మీ మంచు గారు, సునీల్ గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. చాలా బాగా వచ్చింది సినిమా, అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మా విజయ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు కూడా థ్యాంక్ యూ. విజయ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను వచ్చి తెలుగు అబ్బాయి, బట్ సారీ తమిళ అబ్బాయి, సారీ చిన్న మిస్టేక్ అయింది. తమిళ అబ్బాయి బట్ తెలుగు అల్లుడు. ఏమంటే నా వైఫ్ వచ్చి ద గ్రేట్ కాంచన దుర్గా, షీఈ్ ఫ్రమ్ విజయవాడ. సో అదే నా స్టోరీ, తెలుగుతో నాతో కనెక్షన్. అవును మ్యామ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన విజయాన్ని సార్కి చాలా థ్యాంక్స్ సార్. డాక్టర్ సలీం నా ఫస్ట్ మూవీ వచ్చి సినిమాటోగ్రఫర్గా. సో ఎంత నా మీద ఫెయిత్ పెట్టినారో అలాగా ఇప్పుడు డైరెక్షన్లో నాకు ఫస్ట్ మూవీ ఇది వచ్చి బుక్కి. తమిళ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి మళ్ళీ మంచి రెస్పాన్స్ వచ్చింది, అక్కడ బాగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ February 20th ఇక్కడ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా న్యూ టాలెంట్స్కి సార్, ఇంకా చాలా న్యూ టాలెంట్స్కి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటున్నారు, అందుకు చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ లక్ష్మీ మంజు మ్యామ్ గురించి చాలా చెప్పాలి. ఏమంటే నాకు లక్ష్మీ మంజు మ్యామ్ ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్ అన్నీ నాకు బాగా ఇష్టం. ఇప్పుడు మీరే చూసారు కదా, ఇలాగా షూటింగ్ స్పాట్లో కూడా ఆల్మోస్ట్ ఎక్స్ప్రెషన్స్ క్వీన్ యాక్చువల్లీ. ఈ మూవీలో మీరు అందరూ చూడొచ్చు, ఆ మూవీలో చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ మ్యామ్. వి లవ్ యూ మ్యామ్. అండ్ అజయ్ గురించి చెప్పాలి. అజయ్ వచ్చి మన హీరో. అజయ్ నేను చాలా టాలరేట్ చేస్తున్నాను. నేను వచ్చి మీరు నిన్న టాలరేట్ చేస్తున్నావు కదా, ఆ అడ్జస్ట్మెంట్గా అన్ని థ్యాంక్స్ అజయ్. మీరు అడ్జస్ట్ చేశారు కదా నా టాలరెన్స్ ఫుల్ కంప్లీట్గా. టార్చర్ ఓకే, చాలా థ్యాంక్స్ అజయ్. అజయ్ వచ్చి పర్ఫార్మెన్స్, ఈ అజయ్ తవర ఈ మూవీలో వేరే ఎవరు యాక్ట్ చేస్తారో నాకు తెలీదు, ఏం చెప్పినా తెలీదు. లైక్ వేరే యాక్టర్ చేసినా కూడా ఇలాగా నాకు అవుట్పుట్ రాలేదు. సో చాలా థ్యాంక్స్ అజయ్. ధనుష ఈ క్యారెక్టర్కి మంచి లైఫ్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ ధనుష. అండ్ భాషాశ్రీ సార్ ఈ కంప్లీట్గా ఇక్కడ తమిళ్లో వచ్చి పుదియ పరిధి రైటరు, వాళ్ళే ఇక్కడ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని చేశారు. ఇక్కడ భాషాశ్రీ వచ్చి విజయ్ ఆంటోనీ సార్తో చాలా మూవీ కంప్లీట్గా ఇక్కడ ట్రాన్స్లేట్ చేసింది. అలాగా భాషాశ్రీ సార్ తెలుగులో నేను చూసాను, నిన్నైతే చూసాను సార్. మూవీ బాగా వచ్చింది సార్ తెలుగులో, ఇంకా తమిళ్తో బాగా తెలుగులో ఇంకా బాగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సునీల్ గారు యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో. సునీల్ గారికి వచ్చి ఒక ఏమి క్యారెక్టర్ ఇవ్వచ్చే ఆ క్యారెక్టర్కి 100% ట్రూత్ఫుల్ ఉంటున్నారు. అలాగా ఈ మూవీతో ఒక క్యారెక్టర్ ఉంది మీకు. లైక్ సునీల్ సార్ క్యారెక్టర్ వచ్చి బాగా సీరియసే, బట్ ఆడియన్స్ కొన్ని చాలా ఫన్ ఉంది. அதுக்கப்புறம் ఈ మూవీలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది, మీరు మూవీ చూస్తే అప్పుడు తెలుసు మీకు. సో ఈ మూవీ కమింగ్ Feb 28th రిలీజ్ అవుతుంది. మీరందరూ ఈ మూవీ బ్లెస్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ ఈ మూవీ హిట్ అవుతున్నది నేను నేచర్తో ప్రేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ప్రెస్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా తెలుగింటి